మత్తయి మరియు మార్కు సువార్తలో కూడా ఉంటుంది ఒక మాట. ఆయన విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నటువంటి బోధను బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అంటే ఆయన శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వానుగా బోధించాడు అనుంది. అంటే అధికారం కలిగిన వానుగా బోధించాడు అనే మాట మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అంటే అసలు శాస్త్రులు ఎలా బోధించారు అనేది తెలుసుకోవాలి, అంతే కదా. అసలు శాస్త్రులు ఎలా బోధించేవారు అనేది మనం తెలుసుకుంటేనే యేసు ప్రభువారు అధికారం కలిగిన వానుగా బోధించాడు, ఉపదేశించాడు అనే మాటలకే ఆంతర్యం మనకు తెలుస్తుంది. అది తెలియకుండా ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో నాకు తెలిసినంత అవగాహన లోపల ఒక థియాలజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నాకు అర్థమైనంత వరకు లేఖనము లేకపోతే కొన్ని కామెంటరీస్ చదివిన ప్రకారము నాకు తెలిసినంత పరిధిలో నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, సిద్ధాంతపరంగా. ఓకే, థియాలజికల్గా. ఆర్ ఎలియాజర్ అనే ఒక రబ్బీ, ఒక ఉపదేశకుడు ఇలా అంటున్నాడు, నార్ హ్యావ్ ఐ ఎవర్ ఇన్ మై లైఫ్ సెడ్ ఎ థింగ్ విచ్ ఐ డిడ్ నాట్ హియర్ ఫ్రమ్ మై టీచర్స్. నేను మళ్ళీ చదువుతా. నార్ హ్యావ్ ఐ ఎవర్ ఇన్ మై లైఫ్ సెడ్ ఎ థింగ్ విచ్ ఐ డిడ్ నాట్ హియర్ ఫ్రమ్ మై టీచర్స్. అంటే నేను మీకు చెప్పే బోధలు కానీ, నేను మీకు చెప్పే ఉపదేశాలు కానీ ఏమైనా ఉన్నాయి అంటే నా లైఫ్లో నా సొంత మాటలుగా, సొంత ఉపదేశాలుగా ఏమీ బోధించలేదు. కానీ నాకు బోధించిన రబ్బీలు, టీచర్స్ ఎవరైతే ఉంటారో, నాకు నేర్పించిన ఉపదేశకులు, నాకు నేర్పించిన బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాలే మీకు బోధిస్తున్నాం తప్ప నా సొంత మాటలుగా, నా ఓన్ మెథడాలజీలో, నా సొంత మాటలో, నా జీవితంలో ఎప్పుడు కూడా మీకు బోధించలేదు అని ఆర్ ఎలియాజర్ అనే రబ్బీ మాట్లాడుతున్నాడు. సో ఇది విషయం. యేసు ప్రభువారు జీవించిన కాలంలో శాస్త్రులు కానీ, ఉపదేశకులు కానీ, రబ్బీలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ రబ్బీలు, వాళ్ళ ఉపదేశకులు బోధించిన విషయాలు వీళ్ళు బారో చేసుకుని ప్రజలకు బోధించేవారు, ఒక సెకండ్ హ్యాండ్ టీచింగ్ లాగా. కానీ ప్రభువారు ఆ ప్రవక్తల దగ్గర నుంచో, లేకపోతే ఆ ఉపదేశకుల దగ్గర నుంచో, లేకపోతే ఈ రబ్బీల దగ్గర నుంచో నేర్చుకుని వాళ్ళ విషయాలు నేర్పించడం కాదు. శాస్త్రుల వలె ఏమండి వాళ్ళ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచో నేర్చుకున్న విషయాలు ప్రజలకు చెప్పడం కాదు. శాస్త్రుల వలె యేసు ప్రభువారు అలా చేయలే. ఆయన ఏమన్నాడు అంటే, ప్రవక్తలు అలా చెప్పడం మీరు విన్నారు కదా, బోధకులు లేదా వాళ్ళు వీళ్ళు ఇలా చెప్పడం మీరు విన్నారు కదా, నేను చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా, నేను నిశ్చయముగా చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా, నేను 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 చూసారా? ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు నేను నిశ్చయముగా మీతో చెప్పినదేమనగా అనే మాట ఒక రబ్బీ కానీ, ఒక శాస్త్రుడు కానీ, ఒక ఉపదేశకుడు కానీ, ఒక ధర్మశాస్త్రపు ఉపదేశకుడు కానీ ఇలా ఎవరు చెప్పాల. అందరూ కూడా సెకండ్ హ్యాండ్ టీచింగ్ లాగా వేరే వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకుని, అడాప్ట్ చేసుకుని ప్రజలకు బోధించారు తప్ప నేను మీతో చెప్పున్నదేమనగా అని యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి దైవికమైనటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అలాగా ఎవరో చెప్పాల. ప్రజలు ఆశ్చర్యపడ్డారు. అరే, మనం ఎంతవరకు కూడా శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ చెప్పే విషయాలు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి కోట్ చేసిన విషయాలు మేము విన్నాం. కానీ ఈయనేంటి డైరెక్ట్గా ఏదో దేవుడిగా మాట్లాడుతున్నాడు, అధికారం కలిగిన వానిగా ఒక దేవుడిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఎస్, ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు తత్వంలో ఒక వ్యక్తి అని నమ్మినట్లయితే థియాలజికల్గా మనకి ఎదురైన చాలా పాయింట్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయండి. యేసు ప్రభు వారు దేవుడు, ఆయన త్రిత్వములో ఒక వ్యక్తి అని మనం నమ్మితే చాలా థియాలజికల్ పాయింట్స్కి, ప్రశ్నలకి ఆన్సర్ లభించేస్తాయి.
అర్థమైందండి? యేసుప్రభు వారు అలాగే బోధించాడు. యేసుప్రభు వారు నేను మీతో చెప్పున్నదేమనగా, నేను నిశ్చయముగా మీతో చెప్పున్నదేమనగా, ఎస్, యేసుప్రభు వారు త్రిత్వములో ఒక వ్యక్తి కాబట్టి దైవికమైనటువంటి పలుకులు ఆయన మాట్లాడాడు. దైవికమైనటువంటి పలుకులు ఆయన పలుకాడు ప్రజల దగ్గర. అందుకని మత్తయి సువార్తలు కానీ, లూకా సువార్తలు కానీ, లేకపోతే ఈ మార్కులు కానీ ఏముంటుంది అంటే, ఆయన శాస్త్రుల వల్ల కాదు, అధికారము కలిగిన వానిగా. అధికారము అంటే పైనుండి డైరెక్ట్గా ఆయన దేవునిగా బోధించాడు. అంటే పైనుండి ఇన్ ద సెన్స్ దైవికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన డైరెక్ట్ టీచింగ్స్ ప్రజలకి ఆయన అందించాడు. అది అధికారం కలిగిన వానిగా బోధించాడు అంటే. థ్యాంక్ యూ సో మచ్.